హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సౌత్ ఇండియాలో పప్పు ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను. ఈ పాలకూర పప్పు వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది నార్మల్ పప్పు తినడం కన్నా. సో నార్మల్ పప్పు తింటే దాంట్లో ఎక్కువ సాల్ట్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఏదైనా వేస్తే కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ అయితే నేను పాలకూరను ఈ వీడియోలో చూపించే విధంగా చక్కగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత చక్కగా మనం శుభ్రం కూడా చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఘీ కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పోపు ముందుగానే వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది. వర్కింగ్ ఉమెన్స్కి అండ్ బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్లో ఏ ఫరక్ ఉండదు. సో ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత పాలకూర వేసుకున్నాను. తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకున్న పప్పు వేసుకొని తగినంత నీరు వేసుకొని 3 హై ఫ్లేమ్ విజిల్స్ 2 లో ఫ్లేమ్ విజిల్స్ ఇచ్చాను. ఇంకా అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం మీకు వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ముద్దగా కావాలి కాబట్టి నేనైతే ఇలా ఉంచుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.